అండ్ వన్ మోర్ థింగ్ అంటే నాకు ఒక కామన్ గా కామన్ పర్సన్ గా ఒక డౌట్ వచ్చింది, మీరు క్లియర్ చేయండి. అఫ్ కోర్స్ ఆబ్వియస్లీ మేబీ చాలా మందికి ఉండుండొచ్చు కూడా. లైక్ అంటే ఇన్ని రూల్స్ ఇవన్నీ ఫాలో అవుతున్నా సంథింగ్ ఈవెన్ ఇక్కడ కానివ్వండి లేకపోతే ఫారిన్ కంట్రీస్ లో కానివ్వండి, యూనివర్సిటీస్ లో ఏమన్నా ప్రాబ్లం ఉన్నా సంథింగ్ స్టూడెంట్స్ కి వాళ్ళ ఫెసిలిటీస్ వైజ్ గా కంటే డబ్ల్యూహెచ్ఓ అనేది ఊరుకోదు కదా, ఖచ్చితంగా నోటీసులు ఇవన్నీ పంపించడం ఎవ్రీథింగ్ అనేది జరుగుతూ ఉంటుంది కదా. బట్ మీరన్నట్టుగా ఇంత ఆర్టికల్ ఇవన్నీ వాళ్ళు ఆల్రెడీ పబ్లిష్ చేయడం రిలీజ్ చేయడం ఇవన్నీ జరిగింది. బట్ ఇంత సీరియస్ ఒకవేళ అయ్యుండుంటే నోటీసులు అనేవి వెళ్ళుండాలి కదా, వెళ్ళాయా? అంటే యూనివర్సిటీస్ కి నిజంగా ఇంత జరిగిందని వాళ్ళు పెట్టారు కదా, అట్లా నోటీసులు ఏమన్నా పంపించినట్టు ఏమన్నా వచ్చాయా? అసలు దేర్ ఇస్ నో నోటీస్ నథింగ్. జస్ట్ ఇది చెప్తున్నాను కదా, ఇది ఈస్ అడ్మిషన్ టైం. 1-2 months పేరెంట్స్ ని టెన్షన్ పెట్టడం అంతే, గందరగోళం పెట్టడం. ఎందుకంటే టు బి ఫ్రాంక్, I will send you the paperwork and audio, video also. Sorry. Okay. Indian Embassy people visited Abyssinia 3 months back. Okay. For example, చెప్తున్నాను, they visited the Abyssinia. వచ్చారు, చూసారు, చేశారు. Every time they will visit అమ్మా, they will give all the information to the NMC and all. అట్లా ఉంటుంది. ఏమన్నా ఉంటే they will take the charge. They will take the charge. ఒకప్పుడు ఎన్ఎంసీ లేనప్పుడు మనకి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉంది. అప్పుడు చైనా బిఫోర్ ద కోవిడ్ అండ్ ఆల్, దేర్ వాజ్ 80 యూనివర్సిటీస్ విచ్ ఆర్ ప్రమోటింగ్ ఫ్రమ్ ఇండియాకి వెళ్ళేవాళ్ళు. 80 యూనివర్సిటీస్కి వెళ్ళొచ్చు. వెన్ ఎంసీఐకి లెటర్స్ వచ్చిన తర్వాత, ఎంక్వైరీస్ వచ్చిన తర్వాత, మనకి వార్నింగ్స్ వచ్చిన దాని తర్వాత, ద యూనివర్సిటీస్ హాస్ బికమ్ 40 తీసేస్తారు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తీసేస్తారు. అట్లా 100% ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఎన్ఎంసీ ఏమీ ఇవ్వలేదు, ఆర్ ఇండియన్ ఎంబసీ నుంచి ఏమీ లేదు, ఆర్ ప్రపంచ ఆరోగ్య సంస్థలు ఎలా ఉంది. ఇప్పుడు అబిసినియా కానీ వాట్ ఎవర్ ఇండియన్ కాలేజెస్ కానీ మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, డబ్ల్యూహెచ్ఓ WDMS లో కొట్ట కానీ వచ్చేస్తుంది మొత్తం. సో అంత పెద్ద ఆర్గనైజేషన్స్ లేని ఇబ్బంది ఇది. ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏంటి, ఎన్ఎంసీ గైడ్ లైన్స్ ఏంటి, వీఆర్ సిట్టింగ్ ఇన్ ద మెట్రోపాలిటన్ సిటీస్, మనకు తెలుసు. కానీ 70% ఆఫ్ ద స్టూడెంట్స్ ఎక్కడి నుంచి వస్తారు? మారుమూల గ్రామం నుంచి వస్తారు. మంచి బ్యూటిఫుల్ స్టూడెంట్స్ అమ్మా. 960 మార్క్స్, 970 మార్క్స్, 380 మార్క్స్, 400 మార్క్స్, 450 మార్క్స్ ద నీట్. ఇక్కడ బి కేటగిరీ కట్టుకోవడం కష్టం, సంవత్సరానికి 15 లక్షలు కట్టలేరు. చాలా మెరిట్ స్టూడెంట్స్ వస్తారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఈ బిష్కేక్ లోని యూనివర్సిటీస్ $6,000 కలెక్ట్ చేసి 40 లక్షలు తీసుకుంటా అంటే వాళ్ళు అది తప్పే కదా. ఒక 25 lakhs లోపు అయిపోయి యూనివర్సిటీస్ ని మేము ముందుకు తీసుకొస్తా ఉన్నాం. మా యూనివర్సిటీ ఇప్పుడు అబిసినియా, వి ప్రౌడ్ టు సే 14 floors building with the university and hostel is the only Abyssinia International Medical University. ఇక్కడ గవర్నమెంట్ యూనివర్సిటీ అంత పెద్దగా లేదు. ఇన్ క్యాంపస్ వీఆర్ బిల్డింగ్ మార్ఫో క్యాంపస్ హాస్పిటల్ బిల్డ్ చేస్తా ఉన్నాం. బికాస్ వీఆర్ హ్యావింగ్ 20 years of experience in the practice అన్నా. సో ఇవన్నీ చేస్తాం ఇన్ క్యాంపస్ లోనే. ఇప్పుడు క్యాంపస్ లోపలికి నేను గాంధీ మెడికల్ కాలేజ్కి వెళ్ళాను అనుకోండి, గేట్ లోపలికి వెళ్ళగానే ఒక సైడ్ మొత్తం ఈ క్లినికల్స్ అంతా, ఈచ్ అండ్ డిపార్ట్మెంట్ క్యాజువాలిటీ అంతా ఉంటుంది. ఒక సైడ్ మొత్తం హాస్టల్ ఉంటుంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఒక సైడ్ మొత్తం హాస్పిటల్స్ ఉంటాయి. అట్లాగా గేట్ లోపలికి వెళ్ళగానే ఈ దీంట్లోనే అన్ని ఉండాలి. బయటికి వెళ్ళకూడదు. ఎందుకంటే అమ్మా ఇక్కడ ఏం జరుగుతుంది, పీపుల్ ఆర్ స్టేయింగ్ అవుట్ సైడ్ 2 to 3 kilometers. ఒక్కడు గుర్తుపెట్టుకోండి, స్టేయింగ్ ఇన్ అపార్ట్మెంట్స్ అది కరెక్టేనా? పిల్లలు 18-19 years పిల్లలు వెళ్ళి అపార్ట్మెంట్ లో ఉంటే సేఫ్టీ సెక్యూరిటీ ఉంటా? మళ్ళీ ఎందుకు వీళ్ళందరూ స్టూడెంట్స్ ఎందుకు బయట ఉంటున్నారు? గవర్నమెంట్ యూనివర్సిటీ ఉంది అక్కడ ఒక యూనివర్సిటీ. గవర్నమెంట్ యూనివర్సిటీ మనకి ఎక్కడ ఉంది? అది ఫస్ట్ ఇయర్ క్యాంపస్ వచ్చి 30 kilometers ఊరు అవతల ఉంటుంది. మరి బిస్కెట్ క్యాపిటల్ సిటీలో ఎందుకు లేదు? మళ్ళీ పిల్లలందరూ ఎక్కడ ఉంటారు? రౌండ్ ఎక్కడెక్కడో దూరం హాస్టల్ ఉంటారు. మేము ఒక నాలెడ్జ్ తోని ప్రాక్టీస్ చేసి మేము ఎంబీబీఎస్ చేసేప్పుడు మేము చాలా పడ్డాము, చాలా కష్టపడ్డాం. నేను కామినేని మెడికల్ కాలేజ్ లో ఎంబీబీఎస్ చేశాను. నేను మార్నింగ్ ఐ యూస్ టు గెట్ అప్ ఇన్ అమీర్పేట్. ఐ యూస్ టు గో టు CBS బస్కి వెళ్ళామని బస్ స్టాండ్ లో బస్ తీసుకొని మళ్ళీ అక్కడ 90 kilometers బస్కి వెళ్ళేసి మళ్ళీ 5 o'clock అయిపోయి ఐ యూస్ టు కమ్ బ్యాక్. ఈ సఫరర్స్ అవ్వద్దు, ఇది అవ్వద్దు అని చెప్పేసి మనం ఏంటంటే ఇన్సైడ్ ద క్యాంపస్ చేసాం. అబిసినియా ఇస్ ద ఓన్లీ యూనివర్సిటీ ఇన్సైడ్ ద క్యాంపస్ అన్ని ఉంటాయమ్మా. గత 4 to 5 years లో ఇట్ విల్ బికమ్ డీమ్డ్ యూనివర్సిటీ అవుతుంది. డీమ్డ్ యూనివర్సిటీ అయితే ఇంకా ఈ బిష్కేక్ లో అదర్ యూనివర్సిటీస్ కి వెళ్ళరు. ఏం చేయాలి? ఇప్పుడే స్టాప్ చేయాలి, ఇప్పుడే బురద చల్లాలి.
సో దిస్ ఇస్ ద థింగ్. ఓకే. సో సార్ చెప్పినట్లుగా అంటే అంత చక్కగా స్టూడెంట్స్ కోసం మొత్తం బయటికి వెళ్ళకుండా వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదని మొత్తం క్యాంపస్‌లోనే ఎవ్రీథింగ్ అరేంజ్ చేశామని చెప్తున్నారు. బట్ అదే ఆర్టికల్‌లో వాళ్ళు ఏం చెప్పారంటే పాకిస్తానీ పొలిటికల్ లీడర్స్ అనేవాళ్ళు యువసేనలోకి చాలా సార్లు వచ్చారని చెప్పి కూడా ఒక వర్డ్ అయితే వాళ్ళు కామెంట్ అయితే వాళ్ళు చేయడం జరిగింది. దాన్ని ఎలా మనం తీసుకోవాలంటారు? యాక్చువల్ గా అసలు అటువంటి సిచ్యువేషన్ అనేది ఇక్కడే ఉంది. ఇంటర్నేషనల్ ఒక మెడికల్ కాలేజ్ ఉందంటే ఏ దేశం నుంచి ఎవడైనా వస్తాడు, ఎవడైనా చదువుకుంటాడు, వాడికి రైట్. ఇప్పుడు మన ఇండియా నుంచి వెళ్ళి చదువుకోవాలంటే మన రూల్స్ ఫాలో అయితే అవుతున్నావు కాబట్టి మేము చదువుకుంటున్నాం. అలాగే పాకిస్తానీ స్టూడెంట్స్ ఉంటారు, అందరు స్టూడెంట్స్ ఉంటారు. పైగా వ్యవసాయ కాలేజ్ అనేది అసలు ఇట్ ఈస్ నాట్ ఏ పాకిస్తానీ బేస్డ్, పాకిస్తానీ మోటివేటెడ్, పాకిస్తానీ రన్ బై ఎనీ అలా ఏం లేదు మేనేజ్మెంట్. కంప్లీట్లీ ఈ యొక్క మేనేజ్మెంట్ యొక్క ఓనర్ వచ్చి డాక్టర్ ప్రకాష్ పాండే. ఆయన ఇండియన్ బిహారీ. ఓకే. ఈజ్ ఎ బిహారీ ఇండియన్ ఆరిజిన్. ఈజ్ ద ఓనర్ ఆఫ్ ద కాలేజ్ అండ్ డాక్టర్ రామ్ ఈజ్ ఎ పార్ట్నర్ ఆఫ్ దట్ కాలేజ్. ఇదేమి పాకిస్తాన్ వాళ్ళ బేస్డ్ కాలేజీ లేకపోతే పాకిస్తాన్ ఫండ్స్ ఉన్నాయి అలాంటివి ఏమీ లేదు ఇందులో. దేర్ ఓన్ కాలేజ్, ద ఓనర్ ఈజ్ ఇండియన్ అండ్ హీ ఈజ్ ఆల్సో ఇండియన్. He is from Hyderabad. He is having a hospitals. He is MD from our Gandhi Hospital. Right. అంటే పాకిస్తానీ లీడర్స్ అనే వర్డ్ యూజ్ చేసేసరికి ఇమీడియట్ గా పేరెంట్స్ కి గానీ స్టూడెంట్స్ కి గానీ ఒక నెగటివిటీ వచ్చేస్తుంది కదా. ఓ మై గాడ్, పాకిస్తాన్ తో వీళ్ళకి ఏవో సమ్ టైప్స్ ఉన్నట్టుండే అలాంటి వాళ్ళు వస్తున్న దానికి మన పిల్లల్ని ఎందుకు పంపించాలి? లేకపోతే ఇది ఎన్ఎంసి గైడ్ లైన్స్ ప్రకారంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతూ స్టూడెంట్స్ కి మంచి చదువు ఇవ్వాలి, గ్లోబల్లీ రికగ్నైజ్డ్ డిగ్రీలు ఇవ్వాలనే మంచి ఉద్దేశంతో వెళ్తుంటే ఎక్కువ మంది ఆ కాలేజీకి వెళ్తూ ఉంటారు, చదువుకుంటూ ఉంటారు. దీని వల్ల ఏమవుతుంది, మిగతా కన్సల్టెన్సీలకి వాళ్ళ యొక్క బేరాలు పోతుంది, వాళ్ళకి వచ్చే స్టూడెంట్స్ రాకపోవచ్చు. వాళ్ళు మళ్ళీ డైవర్ట్ అయ్యి మళ్ళీ సార్ కలిసి సార్ ద్వారా అవిసేన ఇంటర్నేషనల్ మెడికల్ కాలేజీకి వెళ్ళొచ్చు. అది వాళ్ళ బిజినెస్ పోతుంది, వాళ్ళ ప్రాఫిట్ పోతాయి. అట్లా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు ఆపరేషన్ సింధూర్కి ఒక అవిసీనాలో ఉండే కిర్గిస్తాన్ లో ఉండే ఒక అవిసీనా ఇంటర్నేషనల్ ఒక మెడికల్ కాలేజీకి సంబంధం ఏమిటి? అంటే ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏదైనా వచ్చిందంటే, ఇండియా ఒక న్యూస్ జరిగిందంటే దానికి దీనికి లింక్ పెట్టాలి. 2-3 months ఒక గందరగోళం సృష్టించాలి, కన్ఫ్యూజ్ చేయాలి. కన్విన్స్ చేయాలి. ఎప్పుడైనా మనకు రెండు ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఎప్పుడైనా ప్రజల్ని కన్విన్స్ చేయాలి, కన్విన్స్ చేయలేకపోతే కన్ఫ్యూజ్ చేయాలి. రైట్. భుజంగరావు గారు, మనం ఆర్టికల్ ప్రకారమే పోని వాళ్ళు రాసిన దాని ప్రకారమే చూసుకున్నట్లయితే కనుక అదే కిర్గిస్తాన్లో మొత్తం 24 మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. దానిలో 3 కాలేజెస్ మాత్రమే, అంటే ఆ 3 కాలేజెస్కి మాత్రమే స్టూడెంట్స్ వెళ్ళి చదువుకోవచ్చు, మిగిలిన వాటికి వెళ్ళొద్దని చెప్పేసి వాళ్ళు ఇండైరెక్ట్గా దానిలో రాయడం అనేది జరిగింది. ఆ ప్రకారం చూసుకున్నట్లయితే అంటే ఈ 21 మెడికల్ కాలేజెస్ మూతబడినట్లేనా? ఆ 21 కాలేజెస్లో మరి చదువుతున్న స్టూడెంట్స్ అంటే ఇప్పటి వరకు చదివి వెళ్ళిన వాళ్ళు కానివ్వండి, ప్రెసెంట్ చదువుతున్న వాళ్ళు కానివ్వండి, లేకపోతే పాస్ అవుట్ అయ్యి వచ్చే వాళ్ళు కానివ్వండి, ఇయర్ వాళ్ళ భవిష్యత్తు సంగతి ఏంటి? అసలు ఇదంతా ఇంత జరుగుతుంటే మన గవర్నమెంట్ అంటే చోద్యం చూస్తూ ఉంటదంటారు వితౌట్ ఎనీ యాక్షన్, ఏం యాక్షన్ తీసుకోకుండా? అదేనమ్మా నేను చెప్పేది ఏంటంటే, ఈ ఆర్టికల్స్ రాసే ముందు ఏ పేపర్ అయినా సరే, న్యూస్ పేపర్ అయినా, ఏ మీడియా అయినా సరే ఫస్ట్ వెరిఫికేషన్ చేసుకోవాలి, యాంటిసిడెంట్స్ అన్ని చూసుకోవాలి. అసలు ఈ ఆర్టికల్ రాస్తున్నాము, ఈ ఆర్టికల్స్ ఈ రోజు రాస్తున్నాం అంటే ప్రీవియస్ గా ఎన్ని సంవత్సరాల నుంచి కాలేజెస్ నడుస్తున్నాయి, ఆ కాలేజీలో చదువుకున్న విద్యార్థుల యొక్క భవిష్యత్తు ఏమైపోతుంది. ఒక చిన్న ఆర్టికల్ రాయడం వల్ల వాళ్ళలో గందరగోళం, పేరెంట్స్ లోను స్టూడెంట్స్ లో గందరగోళం సృష్టిస్తున్నాము అనే మినిమం కామన్ సెన్స్ అనేది లేనే లేదు. ఇష్టం వచ్చినట్టు ఆర్టికల్స్ పబ్లిష్ చేయడము, ప్రజల మీద రుద్దడము, ప్రజలందరూ కన్ఫ్యూజన్ లో పడతాము. ఇప్పుడు ఈ ఆర్టికల్ ద్వారా వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు, మొత్తం 24 కాలేజెస్ ఉన్నాయి మొత్తం కిర్గిస్తాన్ లో. దేశం మొత్తానికి 24 మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. అందులో 3 కాలేజీలే మంచివి, మిగతా కాలేజీలు మంచి అడ్డం అంటే నువ్వు చెప్పింది ఫేక్ న్యూస్ అని ఆన్ ది స్పాట్ మనకు అర్థమవుతుంది కదా, అది కరెక్ట్ కాదు కదా. సో అంటే 24లో 23 తీసేస్తే 21 కాలేజీలు ఫేక్ అని చెప్తున్నావు అంటే నువ్వు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ చెకప్ లేకుండా, ఎటువంటి బ్లైండ్ గా ఎవరో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నువ్వు ఆర్టికల్ పబ్లిష్ చేస్తావు. ఆ పబ్లిష్ ప్రజల మీద రుద్దుతున్నావు. ఆ ప్రజలు చదవాలి, కన్ఫ్యూజన్ లో పడాలి. మళ్ళీ ఎవరైతే అక్కడికి వెళ్ళి చదువుకుంటున్నారో స్టూడెంట్స్ అందరూ కూడా కన్ఫ్యూజ్ అయ్యి భయభ్రాంతికి గురవ్వాలి. మరి ఇట్లాంటి ఆర్టికల్స్ పబ్లిష్ చేయకూడదు కదా. మీడియా అనేది వెరీ రెస్పాన్సిబుల్ గా ఉండాలి. ఒక ఆర్టికల్ మనం పబ్లిష్ చేస్తున్నాం అంటే దీని యాంటిసిడెంట్, దీని పర్యవసానాలు ఎలా ఉంటాయి
అసలు ఈ ఆర్టికల్ మనం పబ్లిష్ చేయొచ్చా లేదా, ఇవన్నీ ఆలోచించుకోవాలి కదా. అదే అన్ని యూనివర్సిటీలు ఫేక్, ఓన్లీ 3 కరెక్ట్ అంటే అది తప్పు కదా. ఇంకా ఒకవేళ అది ఫేక్ అయినా, అది ఒకవేళ కరెక్ట్ కాకపోయినా ఎవరు నిర్ణయించాలి? మీడియా అంటే నీ చేతిలో పెన్ను, ఒక కెమెరా ఉందని చెప్పి నువ్వు డిసైడ్ చేస్తావా? చేయలేవు కదా. ఎవరు చేయాలి? ఇండియన్ ఎంబసీ చేయాలి, కిర్గిస్తాన్ లో ఉన్న ఇండియన్ ఎంబసీ చేయాలి, లేదా ఎన్ఎంసి వాళ్ళు మనకు ఒక అడ్వైజరీ జారీ చేయాలి, లేదా ఎన్ఎంసి వాళ్ళు ఏదైనా గెజిట్ లాంటిది లేదా నోట్ లాంటిది ఇవ్వాలి, లేదా కిర్గిస్తాన్ లో ఉన్న ఇండియన్ ఎంబసీ వాళ్ళు ఒక అడ్వైజరీ పాస్ చేయాలి. నేను ఇలా ఎందుకంటానంటే జార్జియాలో ఉన్న ఇండియన్ ఎంబసీ వాళ్ళు ఒక అడ్వైజరీ పాస్ చేశారు. అయ్యా, జార్జియాకు వచ్చే స్టూడెంట్స్ అందరూ ఆలోచించకండి, ఇక్కడ డిగ్రీస్ మెడికల్ ఎంబీబీఎస్ కంప్లీట్ అయిన తర్వాత మీకు లైసెన్స్ ఇవ్వబడటం లేదు ఇక్కడ. మరి మీరు తర్వాత డిగ్రీ ఎంబీబీఎస్ కంప్లీట్ అయిన తర్వాత లైసెన్స్ టు ప్రాక్టీస్ అనేది లేకపోతే ఆ ఓన్ కంట్రీలో ఇండియాకి వస్తే పనికిరాదు మీ డిగ్రీ. ఇంకొకటి అందులో ఏం రాశారు, ఇండియన్ ఎన్ఎంసీ వాళ్ళు ఏం చేశారు, ఎవరైతే తప్పుదోవలో పోయి ఫేక్ కన్సల్టెన్సీలు, ఎవరికి నాలెడ్జీ లేకుండా పెట్టిన కన్సల్టెన్సీల ద్వారా వెళ్ళి విదేశాల్లో చదువుకుంటున్నారో, చదువుకుని మోసపోయారో, ఆ స్టూడెంట్స్ ఆ పేరెంట్స్ బాధ్యత, కానీ ఎన్ఎంసీ ఎటువంటి బాధ్యత కాదని ఎన్ఎంసీ నోటీస్, ఎన్ఎంసీ క్లియర్ గా చెప్పింది తన గైడ్ లైన్స్. స్టూడెంట్స్ బాధ్యత లేదా ఆ పేరెంట్స్ బాధ్యత, అంతేగాని భారతదేశ ప్రభుత్వానికి కానీ ఎన్ఎంసీ కానీ సంబంధమే లేదు. కాబట్టి దయచేసి ఆలోచించి ఎన్ఎంసీ గైడ్ లైన్స్, మేము ఇండియన్ గవర్నమెంట్ ఏదైతే ఎన్ఎంసీ ద్వారా ఏదైతే గైడ్ లైన్స్ ఇచ్చారో ఆ ప్రిస్క్రిప్షన్ లో మాత్రమే, అంటే ఆ గైడ్ లైన్స్ లో మాత్రమే ఏ కాలేజెస్ నడుస్తున్నా, ఏ దేశాలు నడుస్తున్నా ఆ దేశాల్లో చదువుకోమని చెప్పారు. అటువంటి దాంట్లో మంచి కాలేజెస్ చూస్ చేసుకోవాలి. క్వాలిఫైడ్ పర్సన్స్ లైక్ రామ్ గారు ఏదైతే మనకి డాక్టర్ గారు ఉన్నారో, వీళ్ళ గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ ఏదైతే కన్సల్టెన్సీ, ఇలాంటి ఎడ్యుకేటెడ్ స్థాపించిన కన్సల్టెన్సీ ద్వారా వెళ్ళాలి. వాళ్ళు అన్ని రకాలుగా యాంటీసెంట్ అన్ని పరిశీలించుకుని మాత్రమే పిల్లల్ని విదేశాలకు పంపుతారు. వాళ్ళు డిగ్రీలు ఎంబీబీఎస్ డిగ్రీ చదివిస్తారు దగ్గర. వాళ్ళు సక్సెస్ఫుల్ గా ఆ ఫీల్డ్ లో వాళ్ళు అంతా చదువుకొని వాళ్ళు ఒకప్పుడు స్టూడెంట్స్ ఆ స్ట్రగుల్స్ ఉండొద్దని చెప్పేసి వీళ్ళంతా కష్టపడి ఒక సంస్థలా స్థాపించి, సో ఎవరైతే ఇక ముందు వచ్చే వాళ్ళు ఉంటారో మెరిట్ పీపుల్, సో వాళ్ళు ఇంత సఫర్ అవ్వకూడదు అని చెప్పి మీరు 1కి 2 సార్లు క్రాస్ చెక్ చేసుకుని రైట్ అన్ని విధాలుగా చూసుకుని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తున్నారు లేదు చూసుకుని, ఒక క్వాలిఫైడ్ నాలాంటి ఒక లీగల్ ఎక్స్పర్ట్ ని వాళ్ళ పక్కన పెట్టుకుని వాళ్ళు ఈ ఇన్స్టిట్యూషన్ రన్ చేస్తున్నారు. అంత ఈజీగా ఏమీ కన్సల్టెన్సీ నడపడం లేదు. ఏ ఒక్క స్టూడెంట్ కూడా వీళ్ళ ద్వారా వెళ్ళిన వాళ్ళు మోసపోకూడదు. వాళ్ళకి గ్లోబల్లీ రికగ్నైజ్ డిగ్రీస్ రావాలి. రేపొద్దున మాకు మళ్ళీ వాళ్ళు కూడా మా ముందర కళ్ళ ముందర డాక్టర్లుగా తిరగాలి, వాళ్ళు వృత్తిలో ప్రాక్టీస్ చేయాలి ఇక్కడ డాక్టర్స్ కింద అనే మంచి ఉద్దేశంతో వీళ్ళు ఈ ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నారు. వీళ్ళు చూస్ చేసుకున్న ఏదైతే కాలేజీ ఉందో ఆ కాలేజీ కూడా యాజ్ పర్ రూల్స్ ప్రకారంగా ఉందో లేదో కూడా చెక్ చేసుకున్న తర్వాతే గత 15 సంవత్సరాల నుంచి వీళ్ళు పంపుతున్నారు స్టూడెంట్స్. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి ఆర్టికల్స్ కానీ ఇట్లా ఫేక్ ఆర్టికల్స్ కానీ నమ్మవలసిన అవసరం లేదు. ఓన్లీ మనము గవర్నమెంట్ ఏదైతే ప్రిస్క్రైబ్ చేసింది ఎన్ఎంసీ ఆ రూల్స్ ను ఫాలో అవుతుందా లేదా కాలేజీ అని చూసుకోవాలి. మరి వీళ్ళు ఇచ్చిన ఆర్టికల్స్ ప్రకారంగా దాదాపు ఒక 15 సంవత్సరాల నుంచి చదివి ఆల్రెడీ డిగ్రీలు తీసుకొచ్చి మీరు చెప్పినట్టుగా ఆల్రెడీ డిగ్రీలు తీసుకుని బయటకు వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఇప్పుడు చదువుతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. అంటే వాళ్ళందరూ కూడా ఈ 21 యూనివర్సిటీలో చదివిన వాళ్ళందరూ కూడా ఇంకెందుకు పనికిరారా, వాళ్ళ డిగ్రీలు చల్లవా? అలా ఏమీ ఎన్ఎంసీ చెప్పలేదే. మీకు ఇంకో ఇంట్రెస్టింగ్ ఇష్యూ ఏంటంటే రీసెంట్ గా ఒక 4 రోజుల క్రితం ఈ ఎన్ఎంసీ వాళ్ళు మన హైదరాబాద్ లో ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజీలకి నోటీస్ ఇచ్చారు, షోకాజ్ నోటీస్ ఇచ్చారు. మీరు సరైన ఫ్యాకల్టీ గానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా నడుపుతున్నారు, మీ మీద ఎందుకు యాక్షన్ తీసుకోకూడదు? మీ కాలేజీలకు ఇలాంటి కాలేజీలు ఉంటే మిమ్మల్ని ఎలా చేయాలి, మెడికల్ డిగ్రీస్ ఇవ్వడానికి ఎలా చేయాలి మిమ్మల్ని అని షోకాజ్ నోటీస్ ఇచ్చారు రీసెంట్ గా మన ఎన్ఎంసీ వాళ్ళు. అంత స్ట్రిక్ట్ గా ఉన్నారు ఎన్ఎంసీ వాళ్ళు. ఇది మీ దృష్టికి ఎందుకు, ఇది మన ప్రజల దృష్టికి ఎందుకు తీసుకొస్తున్నాం అంటే ఎన్ఎంసీ అనేది అంత స్ట్రిక్ట్ గా నడుస్తోంది ఇప్పుడు. ఇదివరకు ఎంసీఏ వేరు, అంటే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వేరు. 21 లో ఏదైతే గెజిట్ ద్వారా నేషనల్ మెడికల్ కౌన్సిల్ వచ్చిందో మెడికల్ కౌన్సిల్ వేరు, నేషనల్ మెడికల్ కౌన్సిల్ వెరీ స్ట్రిక్ట్. వాళ్ళు ఆఖరికి అన్ని ఆడిట్లు చేసుకున్న తర్వాత కాలేజ్ కి పర్మిషన్స్ ఇస్తున్నారు, డిగ్రీలు వాల్యూట్ చేస్తున్నారు. అంటే ఈ రోజున ఇన్ని సంవత్సరాల నుంచి ఫారెన్ లో కిర్గిస్తాన్ లో చదువుకుని వస్తున్న
ఈ స్టూడెంట్స్ కి ఏ ఒక్క స్టూడెంట్ కి కూడా ఎన్ఎంసీ అబ్జెక్షన్ పెట్టలేదు ఈ రోజు వరకు కూడా. వాళ్ళు ఆల్రెడీ ఇండియాకి వచ్చిన తర్వాత ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ ఏదైతే లైసెన్స్ ప్రాక్టీస్ చేయడానికి, ఇండియాలో ప్రాక్టీస్ చేయడానికి లైసెన్స్ పొందాలో, ఆ ఎగ్జామ్ ఏదైతే రాయాలో ఆ ఎగ్జామ్ ఏ ఒక్కడిని అనుమతించకుండా లేరు. అందరూ చదువుకుని వచ్చారు కిర్గిస్థాన్ నుంచి, అందరూ ఎన్ఎంసీ వాళ్ళు అలౌ చేశారు, వాళ్ళు ఎఫ్ఎంజీ రాశారు, ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ రాశారు, పాస్ అయ్యారు, లైసెన్స్ తీసుకున్నారు, డాక్టర్స్ కింద ప్రాక్టీస్ చేస్తున్నారు ఇక్కడ. ఓకే. అండ్ అలాగంటే ఎఫ్ఎంజిఎల్ విషయంలో ప్రతి సంవత్సరం పబ్లిక్ నోటీస్ ఎందుకు అంత ఇష్యూ చేస్తారు ఆ నోటీస్ ని? ఏం లేదు మా ఎప్పుడు కూడా. ఇప్పుడు ఇంకోటి, ఇది వరకు ఎంసీఐ వాళ్ళు ఏం చేసేవారంటే ఫలానా కాలేజీ మేము అప్రూవ్ చేస్తున్నాము, ఫారెన్ లో ఉన్న ఫలానా కాలేజీ అప్రూవ్ చేస్తున్నాము అని ఒక లిస్ట్ ఇచ్చారు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. తర్వాత మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎప్పుడైతే ఎన్ఎంసీ కింద మారిందో ఎన్ఎంసీ ఒకటే చెప్పింది, మేము ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారంగా ఎవరైతే ఫాలో అవుతున్నారో ఫారెన్ లో మీరు వెళ్ళి చదువుకోండి, మాకు అభ్యంతరం లేదు. మేమేమి అప్రూవ్ చేయము ఏ కాలేజీని, నువ్వు ఫలానా కాలేజీలో మాత్రమే చదవాలి, మేము అప్రూవ్ చేస్తున్నాము అనే లిస్టే లేదు ఇప్పుడు. చాలా మంది తెలియని వాళ్ళు ఇంటర్మీడియట్ డిగ్రీలు పెట్టి ఓన్లీ బిజినెస్ పరంగా ప్రజల్ని మోసం చేసి, పిల్లల్ని మోసం చేసి, పేరెంట్స్ ని మోసం చేసి ఏదైతే కన్సల్టెన్సీలు నడుపుతున్నారో వాళ్ళు అప్రూవల్ లెటర్, ఎన్ఎంసీ అప్రూవల్ లెటర్ ఉంటేనే చదవండి. ఆ కాలేజీలో అప్రూవల్ లెటర్ ఎవరు ఇస్తారు నీకు? నీకు ఇచ్చేవాడు ఎవడు అక్కడ ఎన్ఎంసీలో? ఎన్ఎంసీ ఒకటే చెప్పింది, నేను గైడ్ లైన్స్ ఇష్యూ చేశాను, ఆ గైడ్ లైన్స్ ప్రకారంగా ఫాలో అవ్వాలి. గైడ్ లైన్స్ ఏంటి? 5.5 సంవత్సరాల డిగ్రీ చదవాలి, ఇంగ్లీష్ మీడియం లో చదువుకోవాలి, ఏ కాలేజీలో చదువుతున్నావు ఆ కాలేజీలోనే డిగ్రీ కంపల్సరీ పూర్తి చేయాలి 5.5 సంవత్సరాల పాటు. ప్లస్ నువ్వు అక్కడ లైసెన్స్ తీసుకుని రావాలి. ఆ ఏ దేశంలో చదువుతున్నావు ఆ దేశంలో ఒక డాక్టర్ గా ప్రాక్టీస్ చేయడానికి ఆ దేశం లైసెన్స్ ఇస్తుంది. ఆ లైసెన్స్ కూడా తీసుకుని ఇక్కడికి రావాలి నువ్వు. అంటే ఏంటంటే నువ్వు ఏ దేశంలో చదువుకుంటున్నావు ఆ దేశం కూడా వాడు చెప్పిన చదువును వాడే అప్రూవ్ చేయాలి. అవును, సో అండ్ సో పర్సన్ వచ్చి ఇక్కడ చదువుకున్నాడు, మేము ఇతను ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఎడ్యుకేషన్ ఇచ్చాము, ఇతను ఇక్కడ కూడా ప్రాక్టీస్ చేయడానికి అర్హుడు అని చెప్పి లైసెన్స్ ఇవ్వాలి ఆ దేశం. అలా లైసెన్స్ తీసుకురమ్మని చెప్పి గైడ్ లైన్స్ లో రాస్తుంది. సో ఇక్కడ గైడ్ లైన్స్ ఉంటుంది కానీ సర్టిఫికేట్లు అట్లాంటివి అయితే ఏవి ఉండవు. సో ఇది ప్రతి ఒక్క పేరెంట్ కూడా ఖచ్చితంగా ఇది కూడా నోట్ చేసుకోండి, అర్థం చేసుకోండి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఎవరైతే పేరెంట్స్ కానీ లేకపోతే స్టూడెంట్స్ కానీ ఎంబీబీఎస్ ఫారిన్ కంట్రీస్ వెళ్ళి చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ సార్ వాళ్ళు చెప్తున్నాయి చాలా వ్యాలిడ్ పాయింట్స్. అంటే ఈ యూనివర్సిటీస్ అనే కాదు, ఓవరాల్ గా మీరు ఎక్కడ దేని త్రూ వెళ్ళి చేయాలనుకున్నా కానీ ఈ థింగ్స్ అనేవి ప్రతిదీ కూడా మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి. సో ప్రతి దాన్ని కూడా మీరు క్లియర్గా క్లీన్గా అర్థం చేసుకోండి, వినండి, ఫాలో అవ్వండి. రైట్. సో ఆ విధంగా ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళు ఫాలో అవుతే సరిపోతుంది, అంతే తప్ప సర్టిఫికేట్స్ ఇలాంటివి అనేవి ఉండవు, అవన్నీ ఫేక్. ఎన్ఎంసీ ఏ కాలేజీని సర్టిఫై చెయ్యదు, ఫస్ట్ పాయింట్. ఓకే. ఫలానా దేశంలో ఉన్న ఫలానా కాలేజీలో మాత్రమే చదువుకోమని చెప్పదు. నేను గైడ్ లైన్స్ ఇచ్చాను, ఆ గైడ్ లైన్స్ ఏ కాలేజీ ఫాలో అవుతుందో ఫారెన్ లో ఆ కాలేజీకి చదువుకోండి. బట్ నేను అన్నదేంటి, నువ్వు డిగ్రీతో పాటుగా ఆ దేశంలో ప్రాక్టీస్ చేయడానికి కావాల్సిన లైసెన్స్ కూడా తీసుకుని రావాలి నువ్వు. అలా అయితేనే అలాంటి డిగ్రీ ఎవరు ఇస్తారో, ఏ దేశం ఇస్తుందో అక్కడికి వెళ్ళి చదువుకోవాలి. అందులో వన్ ఆఫ్ ద కంట్రీ ఏంటంటే మనకి దగ్గరున్న, ఇండియాకి దగ్గరగా ఉన్నది, రామ్ గారు ప్రమోట్ చేస్తున్నది, అనేక ఇంటర్నేషనల్ మెడికల్ ఆర్గనైజేషన్స్ అక్రిడిటేషన్స్ ఉన్న అవిసీనా ఇంటర్నేషనల్ మెడికల్ కాలేజ్ వన్ ఆఫ్ ద కాలేజ్, బెస్ట్ కాలేజ్. అందుకే అన్ని రూల్స్ పాటిస్తోందని చెప్పి మాత్రమే మన డాక్టర్ రామ్ గారు కానీ, డాక్టర్ శంకర్ గారు కానీ, డాక్టర్ పల్లి గారు, వీళ్ళ టీం ఏదైతే ఉందో వీళ్ళు ఈ కాలేజీని ప్రమోట్ చేస్తున్నారు. సో ఇంత సక్సెస్ఫుల్ గా ఉంది కాబట్టి బురద జల్లే ప్రయత్నాలు అనేవి గట్టిగా ఉంటారు. ఇంత ఈజీ గోయింగ్ సార్ ఇప్పుడు ఇంకోటి, సార్ ఏదో అడ్మిషన్ ఇప్పించేశారు కాలేజీలో అని అలా ఉండదు. సారు ఎవరికైతే ఆ అవిసీనా ఇంటర్నేషనల్ మెడికల్ కాలేజ్ అడ్మిషన్ తీసుకున్నారో సార్, ఈ కన్సల్టెన్సీ సార్ ద్వారా సారే లెక్చర్స్ కూడా చెప్తారు. అక్కడ లెక్చర్స్ చెప్తారు, సారే పాఠాలు చెప్తారు స్టూడెంట్స్, సార్ గైడెన్స్ ఇస్తారు, సార్ స్వయంగా స్టూడెంట్స్ ని తీసుకువెళ్తారు అక్కడికి కాలేజీకి. అక్కడ వారితోటి కనీసం 1 month వారితో ఉంటారు. అక్కడ ఫస్ట్ ఇనీషియల్ గా వారితో స్పెండ్ చేస్తారు. స్పెండ్ చేసి వాళ్ళందరూ సెటిల్ అయిన తర్వాత మళ్ళీ తిరిగి వస్తారు. ఎవ్రీ 3 months కి మళ్ళీ ఫ్లై అవుతారు వాళ్ళ కోసం.
ఓకే. సో ఈవెన్ స్టూడెంట్స్ కి కానీ పేరెంట్స్ కి కూడా ఆ భరోసా ఉంటుంది. అంటే మనకి తెలిసిన పర్సన్ వెళ్ళారు, మన పిల్లలతో పాటు ఉన్నారు, లైక్ ఒక పేరెంట్ లాగా. సో స్టూడెంట్స్ తో పాటు సార్ వాళ్ళు కూడా వెళ్ళి వాళ్ళు కొంచెం సెటిల్ అయ్యేంత వరకు ఈ హోమ్ సిక్ లేకపోతే వదిలేసి వచ్చేసాము, ఈ టెన్షన్స్ లేకపోతే అక్కడ క్లైమేట్ కానీ స్టడీస్ కానీ కొత్త ప్లేస్ కొత్త ప్రపంచం ఎలా ఉంటుందని ఈ టెన్షన్స్ ఏవి ఉండకూడదని చెప్పేసి వాళ్ళని కొంచెం ఫ్రీ చేయడం కోసం సార్ వెళ్ళడం, అట్ ది సేమ్ టైం వెళ్ళడమే కాకుండా చాలా మంచి థింగ్ చెప్పారు. అక్కడ సరే వెళ్ళి స్టూడెంట్స్కి క్లాసెస్ కూడా తీసుకుంటారని. ఇంతకన్నా బెస్ట్ థింగ్ ఏముంటుందండి. మన వాళ్ళే వెళ్ళి మన పిల్లలకి చెప్తున్నారంటే ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు కదా. చాలా పిల్లలు కూడా చాలా కంఫర్ట్ ఫీల్ అవుతారు. సో చెప్తున్నప్పుడు వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నా క్లియర్ చేసుకోవడానికి కూడా ఇప్పుడు తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగాలంటే కొంచెం మోమాటమో భయమో ఉంటుంది. మన పర్సన్ అక్కడ ఉన్నప్పుడు కొంచెం ఈజీగా అప్రోచ్ అవడానికి కూడా వాళ్ళకి అది చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. ఇన్ని మంచి థింగ్స్ ఇక్కడ ఉన్నాయి కాబట్టే ఆపోజిట్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో బురద జల్లే ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉన్నారు. అండ్ అలాగే రామ్ గారు అంటే దీనిలో బాగా మనం చూసుకున్నట్లయితే ఆ స్టోరీ పబ్లిష్ చేయడానికో లేకపోతే క్రియేట్ చేయడానికో అంటే వెనక ఎవరైనా ఉండొచ్చు అంటారా? యా అండి, యాక్చువల్లీ ఆర్టికల్ ఒకసారి చదివాను అనమాట. సో మళ్ళీ సెకండ్ టైం చదివినప్పుడు మొత్తం తరువుగా చదివాను అనమాట. ఇప్పుడు భుజంగ సార్ చెప్పినట్టుగా ఇప్పుడు వాళ్ళకి ఏమైనా డౌట్ ఉంది అనుకోండి, ఒక ఇది యూనివర్సిటీ బాగాలేదు, ఆ యూనివర్సిటీ బాగాలేదు అని చెప్పి చెప్పొచ్చు. ఒక 4-5 యూనివర్సిటీస్ బాగాలేదు, దాంట్లో వెళ్ళకండి, లేదంటే ఆగండి, చూడండి అని చెప్పొచ్చు. కానీ ఆర్టికల్ ఏముందంటే స్పెసిఫిక్ గా ఈ యూనివర్సిటీకి వెళ్ళొచ్చు, స్పెసిఫిక్ గా ఈ యూనివర్సిటీకి వెళ్ళొచ్చు అని 3 యూనివర్సిటీ పేర్లు చెప్పాను. ISM ఒకటి, KSMA ఒకటి, ఓష్ ఒకటి. వెనకాల థర్డ్ పేజ్ లో ఏముంది, ఇంకా పలానా యూనివర్సిటీకి వెళ్ళొద్దు అని ఉంది, మెన్షన్ చేస్తున్నారు. సో అట్లా అప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఇప్పుడు ఆయన రన్నింగ్ హాస్పిటల్ అండి, నా పక్కన 2-3 హాస్పిటల్స్ ఉంటాయి. నేను ఒక ఆర్టికల్ పబ్లిష్ చేశాను, ఓకేనా, నా హాస్పిటల్లో నీ సర్జరీ చేయించుకోవచ్చు, మంచిగా ఉంటది, అది ఇది. కానీ ఆ పక్కన హాస్పిటల్లో సర్జరీ చేసుకుంటే ప్రాబ్లం అవుతుంది అని అది నేను ఆర్టికల్ గా ఇచ్చాను. అయితే అది ఎవరు చేయించినట్టు? ఎవరైనా చెప్పగలుగుతారు, అరే ఈ హాస్పిటల్ చేయించుకోమని చెప్తాను ఈ డాక్టర్ కాబట్టి, ఇంకొక హాస్పిటల్ వద్దంటాను కాబట్టి ఈ ఆర్టికల్ పిన్ చేసింది వీళ్ళే అని తెలిసిపోతుంది. సో ఇక్కడ నేను ఏంటి అంటే, ఐఎమ్ నాట్ టాకింగ్ రిగార్డింగ్ దాట్ కన్సల్టెంట్స్, ISM, KSM, ఓస్ కన్సల్టెంట్స్ కోసం నేను మాట్లాడలేదు. ఆ ISM, KSMA ఈ 3 యూనివర్సిటీస్ కి వెళ్ళాలి అని చెప్తున్నారు. సో మిగతా వెళ్ళొద్దని చెప్తున్నారు. సో ఇండైరెక్ట్ గా డైరెక్ట్లీ ఆ పబ్లిష్ చేసింది వాళ్ళే అని చెప్పేసి ఎవరికైనా ఓకే. అంటే మా వాటికి వెళ్ళండి అని చెప్పడంలో తప్పు లేదు, కానీ పక్క వాటికి మీరు అసలు వెళ్ళొద్దు, అసలు అవన్నీ ఫేక్, ఇవన్నీ చెప్పడం అనేది రాంగ్ కదా. ఎంత రెస్పెక్టబుల్ థింగ్ మన ఆబ్వియస్లీ అది ప్రతి ఇండియన్ కి అది చాలా ప్రౌడ్ మూమెంట్ కూడా. అలాంటి దాన్ని ఎగ్జాక్ట్లీ అవును. దానికి అసలు ఎడ్యుకేషన్ దీనికి తట్టు మెడికల్ ఎడ్యుకేషన్. ఇంకోటి ఏంటంటే ఇంకోటి ఏంటంటే మెడికల్ వైద్య విద్య, నువ్వు దేంట్లో లింకప్ చేయి ఈ వైద్య విద్య అనేది. బికాస్ ఇప్పుడు డాక్టర్స్ అంటే నెక్స్ట్ గాడ్స్ అంటారు, వాళ్ళు కొత్త డాక్టర్స్ రెడీ అవుతా ఉన్నారు. ఈ డాక్టర్స్ ని నువ్వు ఈ లింకప్ చేసి యూజింగ్ అ వర్డ్ లైక్ టెర్రరిస్ట్ అండ్ ఆల్ ఎంత చీప్ ఉంటుందండి. నీ అడ్మిషన్స్ కోసం ఈ టెర్రరిస్ట్ అనే వర్డ్, పాకిస్తానీ బ్యాకప్ యూనివర్సిటీస్ అని ఇట్లా చేస్తా ఉంటే హౌ బ్యాడ్ ఇది చెప్పండి. వేరే పిల్లల భవిష్యత్తు మీ అడ్మిషన్స్ కోసం మీరు ఇలా చేస్తే ఎలా చేస్తారు మీరు అలాగా. సో అందుకని చెప్పేసి ఇప్పుడు నేను ఉన్నానండి, ఐఎమ్ ప్రమోటింగ్ అ యూనివర్సిటీ ఫ్రమ్ పాస్ట్ మెనీ ఇయర్స్. అవిసీనియా యూనివర్సిటీ, అవిసీనియా మంచిది, ఇన్సైడ్ ద క్యాంపస్ హాస్టల్స్ ఉన్నాయి. నేను వన్ ఆఫ్ ది ఫ్యాకల్టీ, నేను ఒక వైస్ డీన్ గా చూస్తున్నాను. నేను వెళ్ళినప్పుడు 1-2 months అక్కడ ఉంటాను. నేను FMG ప్రోగ్రామ్ పెడుతున్నాను. నా కాలేజ్ గొప్పదని నేను చెప్పుకుంటాను. నేను ఎప్పుడు వేరే కాలేజ్ బ్యాడ్గా ఉంది, వేరే కాలేజ్కి వెళ్ళకూడదు, అది నాకు అనవసరం. ఇప్పుడు నా హాస్పిటల్ ఎలాగా ప్రమోట్ చేసుకుంటాను అలాగే యూనివర్సిటీ కూడా ప్రమోట్ చేసుకుంటున్నాను. బట్ యాజ్ ఎ మెడికల్ డాక్టర్, యాజ్ ఎ ప్రొఫెషనలిజం గా, యాజ్ ఎ ప్రొఫెషనల్ డాక్టర్ గా నేను ఎప్పుడు ఏ యూనివర్సిటీ కోసం నేను బ్యాడ్ గా చెప్పలేదు. కానీ ఇప్పుడు కూడా ఈ ఆర్టికల్ చూసిన తర్వాత చెప్పకపోతే ఎలా ఉంటది? అంటే వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్ మోసపోతారు కదా. ఫర్దర్ గా పేరెంట్స్ గానీ స్టూడెంట్స్ గానీ నిజంగా బ్లైండ్ గా నమ్మేసి ఇది నిజమేనేమో, అమ్మో మన పిల్లలు వెళ్తే డబ్బుల సంగతి పక్కన పెట్టిన పిల్లల భవిష్యత్తు అంటే 5 years 6 years లేదు 9 years అనుకుందాం. 9 years వాళ్ళ లైఫ్ అనేది ఆబ్వియస్లీ నాశనం అయిపోయినట్టే కదా. మళ్ళీ తిరిగి రాదు. అది చదువుకోవాలన్న ఏదన్నా ఏజ్ అనేది మళ్ళీ తిరిగి రాదు. మొత్తం లైఫ్ అనేది స్పాయిల్ అయిపోతుంది. ఆబ్వియస్లీ ఖచ్చితంగా మీరు చెప్పడం అనేది, మీరు ముందుకొచ్చి మాట్లాడడం అనేది చాలా గుడ్ థింగ్ అనే చెప్పాలి. అండ్ అలాగే అంటే చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు మనకి ఏదైతే ఉందో అంటే మన ఇండియాలో రిపబ్లిక్ వరల్డ్ ఛానల్ వాళ్ళు మాట్లాడడం అనేది జరిగింది. సరే ఓకే, ఒకవేళ మన వాళ్ళు
వేశారు అని అనుకుందాం. నిజంగానే అక్కడ ఏదైనా రాంగ్ ఉండుంటే ఆ యూనివర్సిటీలో, ఇంటర్నేషనల్గా కూడా ఆబ్వియస్లీ వరల్డ్ అనేది చిన్నదేం కాదు, ఎవ్వరు ఐస్ క్లోజ్ చేసుకొని అయితే ఎవ్వరు ఉండరు. అక్కడ కూడా మీడియా ఉంటుంది, ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి. మరి ఇంత జరుగుతుందన్నప్పుడు ఇంటర్నేషనల్గా కూడా ఖచ్చితంగా ఒకటి ఏదైనా బ్యాడ్ జరుగుతుంది, ఆబ్వియస్లీ మనం ఇప్పుడు మన వాళ్ళు వెళ్ళి చదువుతుంది ఫారిన్ కంట్రీస్లోనే జరుగుతుంది, అక్కడ ఏదో సంథింగ్ రాంగ్ అవుతుంది అన్నప్పుడు వాళ్ళైనా పబ్లిష్ చేస్తూ ఉండొచ్చు కదా. 100% అలా ఏమైనా జరిగాయా మరి? ఇంతవరకు అట్లాంటిది ఏమీ లేదు. అంటే ప్రతి యూనివర్సిటీ, ఫారిన్ యూనివర్సిటీస్ లో గ్లోబలైజ్డ్ డిగ్రీ సార్ చెప్పినట్టు, సో 80% ఆఫ్ ద పీపుల్ ఆర్ ఫ్రమ్ ద ఇండియన్ ఒరిజిన్ ఉంటారు. మన వాళ్ళు ఎక్కువ ఉంటారు, ఎందుకంటే మన మీద నమ్మకంతో సౌత్ గానీ నార్త్ గానీ వెళ్తా ఉంటారు. అట్ ద 20% గ్లోబలైజ్డ్ ఉంటారు, అన్ని కంట్రీస్ నుంచి వచ్చి చదువుకుంటారు అనమాట. వాళ్ళకి సపరేట్ గా ఉంటుంది, మనకి సపరేట్ గా ఉంటుంది. సో ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉంది, వాళ్ళందరూ ఎక్కడ సర్చ్ చేస్తారండి? ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO లో చూస్తారు, చూసేసి వస్తారు. WHO లో మనకు ఒకటి ఉంటుంది అనమాట, WDMS లో ఓపెన్ చేయని అవిసినా మెడికల్ యూనివర్సిటీ వస్తుంది. అవిసినా మెడికల్ యూనివర్సిటీ వచ్చిన తర్వాత దాంట్లో స్పాన్సర్ నోట్స్ ఒకటి ఉంటుంది. ఆ స్పాన్సర్ నోట్స్ లో మీకు క్లియర్ కట్ ఉంటుంది మీ కాలేజ్ USMLE కి క్రెడిబిలిటీ ఉందా, యుఎస్ కి క్రెడిబిలిటీ ఉందా, UK కి రాసుకోవచ్చా, కెనడాకి రాసుకోవచ్చా, ఇంటర్నేషనల్ అక్రిడేషన్స్ అన్ని మనకి ఆ స్పాన్సర్ నోట్స్ లో ఉంటుంది. అది కూడా మనం పెట్టింది ఏమీ కాదు, ప్రపంచ ఆరోగ్య సంస్థ పెడుతుంది అనమాట. సో అవన్నీ అక్రిడిటేషన్ చూసుకునే కదా ఇంటర్నేషనల్ వాళ్ళు వస్తారు. యూ డజంట్ బిలీవ్ అంటే అవిసీనియాలో ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ కూడా ఉంటారు, ఎందుకంటే ఇట్స్ అ గ్లోబల్ డిగ్రీ. కాబట్టి ఇండియాలో కాదు, ఫారెన్ లో ఉంది కదా అది. సో ఇదంతా ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉన్నప్పుడు అంటే వై ద పీపుల్ ఇప్పుడు ఫారెన్ డిగ్రీస్ కి ఫారెన్ కి ఎందుకు వెళ్తున్నారు? ఎందుకంటే టు గెట్ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్. ఇన్ ద ఫ్యూచర్ లో దే వాంట్ టు సెటిల్ ఇన్ US, UK, కెనడా, ఆస్ట్రేలియా. ఇక్కడ సెటిల్ అవ్వాలి అంటే దే వాంట్ టు గెట్, ఎస్పెషల్లీ గర్ల్స్ అండి. లాస్ట్ మేము పంపించిన 100 స్టూడెంట్స్ లో యూ డజంట్ బిలీవ్ 70 ఆర్ ద గర్ల్స్. 70 ఆర్ ద గర్ల్స్. వీళ్ళు ఇంత ధైర్యంగా ముందుకు వెళ్తే వస్తున్నప్పుడు ఇట్లాంటి ఆర్టికల్స్ బయటికి పబ్లిష్ అయితే హౌ పానిక్ ద స్టూడెంట్స్, హౌ పానిక్ ద అది ఎట్లా ఉంటుంది, ఎలా ఉంటుంది. నాట్ ఓన్లీ వీఆర్ ఫైటింగ్ ఫర్ అవిసీనియా, ఒక మంచి కాలేజీలు ఉన్నాయి, వేరే కాలేజీలకు ఉన్నాయి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్ ఎక్స్. గుంపులో అందరినీ 10 కాలేజీల పేర్లు పెట్టేసి ఈ 3కి వెళ్ళండి, 8 కాలేజీలకు వెళ్ళకండి అని ఎట్లా చెప్పారు? మీరేమైనా డాక్టర్సా? మీకేమైనా డిగ్రీ ఉందా? మీరేమైనా రన్నింగ్ హాస్పిటల్స్ రన్ చేస్తున్నారా? కోర్సు, మీడియం, 5.5 years ఎక్స్పోజర్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు అవిసియా నుంచి పాస్డ్ అవుట్ అయిన వాళ్ళు FMG పాస్డ్ అవుట్ డిగ్రీస్ నేను పెడతాను. ఇప్పుడు అవి నేను పంపిస్తాను, మీకు ప్రింటెడ్ మీడియాలో పంపిస్తాను. సో ఎలా వచ్చే డిగ్రీస్ వాళ్ళకి NMC పర్మిషన్ ఇస్తే ఆ డిగ్రీస్ అక్కడ కంప్లీట్ అయిపోయిందమ్మా. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ డిగ్రీస్ తీసుకొచ్చి NMC లో పెట్టారు. NMC పర్మిషన్ ఇచ్చింది, పాస్ అయ్యారు, చాలా మంది పాస్ అయ్యారు. రితిమా అగర్వాల్ అండ్ భార్గవి అని చెప్పేసి చాలా నంబర్ ఆఫ్ పీపుల్ పాస్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళందరూ NMC పర్మిషన్ పాస్ అయ్యారు కదా. పాస్ అయిన తర్వాత హౌ కెన్ యూ సే ద డిగ్రీస్ ఆర్ నాట్ వ్యాలిడ్ అని ఎట్లా చెప్తారు మీరు? అంతే, అన్ని ఇయర్స్ వాళ్ళ కష్టము, చదువు మొత్తం అంతా అట్లా అయిపోతుంది కదా. సో మీరు అసలు డాక్టర్స్ కాదు, యు ఆర్ డూయింగ్ కన్సల్టెన్సీ బిజినెస్. వీఆర్ వెరీ ప్రౌడ్ టు సే దట్ అవర్స్ ఇస్ ఆర్గనైజేషన్, గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ రన్నింగ్ హాస్పిటల్స్ అండ్ అట్ ద సేమ్ టైం రన్నింగ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ని ఒక ఆర్గనైజేషన్ రన్ చేస్తాం. కన్సల్టెన్సీ అనేది వర్డ్ ఇంకా వాడుకలో ఉంది అంతే తప్ప వీ ప్రౌడ్ టు సే దట్ వీఆర్ ఆర్గనైజేషన్. సో మీరు ఇట్లాగా MBBS నాలెడ్జ్ లేకుండా, MBBS ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి, ఫైనల్ ఇయర్ లో జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, పీరియాడిక్ ఆబ్స్టెటిక్స్, ఈ 4 సబ్జెక్టులు కూడా వస్తాయా లేవో కూడా మీకు తెలియదు. బట్ యూ డూ, ఎందుకంటే వీసా అండ్ ఎవరైనా ఇస్తారమ్మా, వీసా ఇస్తాము, అకామిడేషన్ ఉందని చెప్తారు. కానీ 3rd year లో మీ బాబు ఏం చదువుతున్నా అంటే ఏంటి ఆప్థమాలజీ SPM ఉంటుందని మీకు తెలుసా? మీకు తెలియదు. హౌ యు ఆర్ గోయింగ్ టు గైడ్ దిస్? ఇవన్నీ మేము చెప్పి ఇవన్నీ చేసుకునే వరకు పీపుల్ ఆర్ గెటింగ్ అట్రాక్టెడ్ టువర్డ్స్ అడ్మిషన్స్ కానీ ఇది కానీ డాక్టర్స్ వెళ్దాం. అమ్మ మేము వీఆర్ నాట్ ఇన్ టు డిస్టర్బ్ ఎనీ వన్ బిజినెస్ అమ్మ. దిస్ ఇస్ అవర్ కప్ ఆఫ్ టీ, ఇది మా కప్ ఆఫ్ టీ. ఐఎమ్ డాక్టర్స్, ఐఎమ్ నాట్ ఇయర్ నేను ఒక ఇంజనీర్స్ ని రెడీ చేయట్లేదు, ఐఎమ్ నాట్ ఒక జర్మన్ మేడ్ కార్స్ ని రెడీ చేయట్లేదు. నాకు అది దాంట్లో సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు. నా 20 years ఎక్స్పీరియన్స్ కి ఏమి ఉండాలి, ఒక డెడ్ బాడీ అంటే ఏంటి, ఫస్ట్ ఇయర్ నుంచి అనాటమీ అంటే ఏంటి, ఎంతమంది ప్రొఫెసర్స్ ని పెట్టాలి, సెకండ్ ఇయర్ లో మైక్రోబయాలజీ ఉంటుంది, అవుట్ ద మైక్రోస్కోప్ ఎలా ఉండాలి, ఏంది ప్యాథాలజీ ఉంటుంది, స్లైడ్స్ ఎలా ఉండాలి, స్లైడ్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో హౌ ద ఆర్గనిజమ్స్ అన్ని మనం ఎట్లా చూపించుకోవాలి, ఏంది, వాట్ ఈస్ ద బ్యాక్టీరియా, వాట్ ఈస్ ద వైరస్. దాని తర్వాత కమింగ్ టు డిసీజెస్, డెంగ్యూ కానీ మలేరియా కానీ మనకి ఇక్కడ ఉంటుంది, అక్కడ కోల్డ్ కంట్రీస్ వైరస్ ఎక్కువగా సర్వైవ్ అవుతుంది. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్, ఇవన్నీ చెప్పుకుంటే అమ్మ ఐ విల్ సెండ్ యూ ఆల్ మై వీడియోస్ అమ్మ. అవిసీనియాలో నేను క్లాసెస్ తీసుకుంటాను,
ఐ టేక్ ద క్లాసెస్ 2 to 3 months అదే నేను క్లాసెస్ లైక్ ఇప్పుడు సార్ చెప్తుంటే నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే, ఇప్పుడు మనము పొలాల్లో వ్యవసాయం చేసే రైతుకి వెళ్ళి ఆ పంట ఎప్పుడు చేతికి వస్తుంది, ఎప్పుడు వేయాలి, ఏ టైంలో వేయాలి, ఏది సీజన్ ఏది అన్ సీజన్, ఇలా ఎవ్రీథింగ్ రైతుకే తెలుస్తుంది. అట్ ది సేమ్ టైం ఎగ్జాక్ట్లీ యాక్చువల్లీ అంటే నడిపిస్తుంది కూడా మొత్తం డాక్టర్స్ గ్రూపే కాబట్టి వాట్ ఈజ్ వాట్ అనేది అసలు ఎంబీబీఎస్లో ఎన్ని ఇయర్స్ చేయొచ్చు, ఎన్ని ఇయర్స్లో కంప్లీట్ చేయొచ్చు, మళ్ళీ స్పెషలైజేషన్ లైక్ పీజీ ఇవన్నీ చేయాలంటే ఎలా చేసుకోవచ్చు, లైసెన్స్ ఇవన్నీ తీసుకోవాలంటే అంటే ఏది ప్రాపర్గా ఉంటుంది, ఏ యూనివర్సిటీస్ బెటర్గా ఉంటాయి, అండ్ వాటిలో కూడా మళ్ళీ స్పెషలైజేషన్స్ వీటికి కూడా మేబీ కొన్ని ఇంకా బెస్ట్ యూనివర్సిటీస్ కూడా ఉండొచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అవన్నీ కూడా డాక్టర్స్కే తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఆ ఫీల్డ్లో యాక్చువల్లీ వాళ్ళు ఒకప్పుడు స్టూడెంట్స్గా ఉన్నారు, ఎట్ ప్రెజెంట్ ఇప్పుడు సక్సెస్ఫుల్గా 20 years నుంచి డాక్టర్గా వాళ్ళు ఆ ఫీల్డ్లో రన్ అవుతున్నారు. ఆబ్వియస్లీ వాళ్ళకన్నా బెటర్గా ఎవరికి తెలుస్తుంది వాట్ ఈజ్ వాట్ అనేది. సో ఎవ్రీథింగ్ అంటే మనకి తెలియకుండానే అంటే ఏది తెలుసుకోకుండా జీరో నాలెడ్జ్తో చాలా బ్లైండ్గా ఒక ఫేక్ అలిగేషన్ అనేది వేసేసి జస్ట్ అలా వదిలేస్తున్నారు. దానివల్ల వాళ్ళ బిజినెస్లు అనేవి బెటర్ అవుతే ఇంకా మంచిగా చేసుకోవచ్చు అని. బట్ అవన్నీ చాలా ఫేక్ అండి, చాలా రాంగ్. పేరెంట్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఏదన్నా ఒక సంస్థ రన్ అవుతుందంటే దాని వెనుక చాలామంది కష్టం ఉంటుంది, చాలామంది కూడా కూర్చొని ఎలా చేయాలి ఏంటనేది కూడా ఎవ్రీథింగ్ వాళ్ళంతా డిస్కస్ చేసుకొని అవన్నీ చూసొచ్చిన వాళ్ళే ఉంటారు. కాబట్టి నెక్స్ట్ వచ్చే స్టూడెంట్స్కి అంటే ముందు తరాలకి అలాంటి ఇబ్బందులు ఉండకూడదు. మన దాని నుంచి మన సంస్థ నుంచి బెస్ట్ డాక్టర్స్ రావాలనే తాపత్రయంతో తపనతో వీళ్ళందరూ ఉండి ఇంత మంచిగా రన్ చేస్తున్నప్పుడు పేరెంట్స్ కూడా ఇటువంటి అపోహలు ఏవి నమ్మొద్దు. మీకు ఒకవేళ ఎనీథింగ్ ఏదైనా డౌట్ ఉన్నా ఖచ్చితంగా మీరు ఈ కన్సల్టెన్సీకి వచ్చి మీరు సార్ వాళ్ళతో కూర్చోండి, డిస్కస్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అప్రూవల్స్కి సంబంధించి అండ్ లీగల్గా కూడా మనకి చక్కగా అడ్వకేట్ ఈయన కూడా ఉన్నారు. సో వారితో కూడా మీకు ఇంకా ఏమైనా లీగల్గా కూడా డౌట్స్ ఉన్నా అవి కూడా మీకు క్లియర్ చేస్తారు. కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ది బెస్ట్ యూనివర్సిటీస్ అవి. సో హ్యాపీగా మీ పిల్లల్ని మీరు పంపించి చదువుకోవచ్చు. సో ఫర్దర్ థింగ్స్ కూడా మనం మాట్లాడుకున్నట్లయితే అండ్ ఇంకొకటి కూడా వాళ్ళ ఎలిగేషన్స్ హిడెన్ ఫీజెస్ తీసుకుంటున్నారు స్టూడెంట్స్ దగ్గర నుంచి, అది కూడా వాళ్ళ ఆర్టికల్లో చెప్పడం అనేది జరిగింది. నిజంగా అంటే నిజమా సార్, అట్లా తీసుకుంటారా? మా ఒకటి అదే చెప్తున్నాం కదా, ఆర్టికల్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఫాల్స్. ఇక టాపిక్స్ అన్ని ఫాల్సే. ఎందుకంటే అమ్మా మా మోటోనే వచ్చేసి పీపుల్ ఆర్ కలెక్టింగ్ 40-50 lakhs, మేము ఒక 25-28 lakhs లో కంప్లీట్ చేయాలనే మోటోలో మేమున్నాం. నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ రన్ చేస్తూ ఉన్నాం. సో దాంట్లో వాట్ ఎవర్ ఇట్ మేబీ దే ప్రింటింగ్ అనమాట. హిడెన్ ఫీజెస్ ఏముంటదమ్మా, 4,000 ఇస్ యూనివర్సిటీ ఫీజ్. యూనివర్సిటీ ఫీజ్ $4,000. అది ఆల్రెడీ అట్ ద టైమ్ ఆఫ్ ఉంటుంది, పేరెంట్స్ కి మనకు ఒక అగ్రిమెంట్ ఉంటుంది, వాళ్ళకి చేసేస్తాం అంతే. నువ్వు పేరెంట్ వచ్చి 4,000 రాసిన తర్వాత ఇంకా 4,000 కట్టమంటే పేరెంట్ కట్టారు కదా, వాళ్ళకి ఈజీ మనీ కాదు అట్లా అని చెప్పి. పేరెంట్స్ ఏమైనా అమాయకులు ఏమి కాదమ్మా, బికాజ్ పేరెంట్స్ కూడా అన్ని తెలుసుకుంటారు, ఈ గుడ్ థింగ్స్ ఉంటారు. ఎందుకంటే పేరెంట్స్ ఆర్ ఆల్సో దే అన్ని కన్సర్న్ తిరుగుతారు, అన్ని చూసుకుంటారు, చేస్తారు. నువ్వు కట్టమనగానే కట్టేయడానికి పేరెంట్ ఎందుకు మోసపోతాడు? సో అందుకని ఏంటంటే హిడెన్ ఫీజు లాంటిది ఏముంటుంది, ఒక ఫీజు ఉంటుంది, ఆ ఫీజ్ కి మనం ఇంత ఉంటుంది, ఎవ్రీ ఇయర్ ఫీజు కట్టుకోవచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం ప్యారలల్ గా మనం సెమిస్టర్ కట్టుకోవచ్చు. సో అగైన్ ఫాల్స్ ఎలిగేషన్, ఫాల్స్ 100% ఫాల్స్ ఎలిగేషన్స్. ఏంటంటే నేను ఆయన రామ్ గారు ఓన్లీ మనం కన్సల్టెన్సీ రన్ చేయడం కాదు, లీగల్ గా రన్ చేయాలి అని చెప్పి నన్ను ఐడెంటిఫై చేసి వాళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి ఒక లీగల్ అడ్వైజర్ అపాయింట్ చేసుకుని నేను కూడా అన్ని చెక్ చేసుకున్నాను. అసలు వీళ్ళు రన్ చేసే కన్సల్టెన్సీ కరెక్ట్ గా రన్ అవుతుందా, రూల్స్ ప్రకారంగా రన్ అవుతుందా, వీళ్ళు ఇచ్చే డిగ్రీలు ఎంతవరకు వ్యాలిడ్, తర్వాత వాళ్ళు డిగ్రీ చదువుకుని ఇండియాకి వచ్చిన తర్వాత ఈ పిల్లలు గ్లోబల్లీ రికగ్నైజ్ డిగ్రీతో వస్తున్నారా ఇండియాకి, ఇవన్నీ చెక్ చేసుకున్నాను. స్టూడెంట్స్ తో మాట్లాడాను నేను, ఎవరైతే పంపించారు ఇన్ని సంవత్సరాలు వాళ్ళు పంపించారో వాళ్ళందరితో నేను డిస్కస్ చేశాను. అందువల్లే నేను ఇందాక నుంచి మీరు అడిగిన క్వశ్చన్స్ లో నేను లీగల్ పరిధిలోనే కాకుండా ఈ కన్సల్టెన్సీ గురించి కూడా కొంతవరకు మాట్లాడాను. నేను ఎందుకు మాట్లాడానంటే వీళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి నేను లీగల్ అడ్వైజర్ గా ఉన్నాను, డైరెక్ట్ స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ అయ్యాను నేను. వీళ్ళకి తెలియకుండా కూడా కొన్నిసార్లు సందర్భాలు నేను మాట్లాడాను వాళ్ళతో. మాట్లాడినప్పుడు వాళ్ళు క్లియర్ గా చెప్పారు వీళ్ళు ఇస్తున్న సర్వీసెస్ ఎక్సలెంట్ గా ఉన్నాయి, అక్కడ ఫుడ్ గానీ అకామిడేషన్ గానీ వీళ్ళు తరువుగా మమ్మల్ని పర్సూ చేయడం గానీ, మాకు స్టడీస్ లో గైడ్ చేయడం గానీ, బికాస్ బీయింగ్ ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ప్రాక్టికల్ గా వాళ్ళకి 20-30 years నుంచి ఈయన డాక్టర్ గా ఇక్కడ హైదరాబాద్ లో ఆయన ఓన్ హాస్పిటల్స్ రన్ చేస్తున్నారు. అంటే ఎంత వెల్ ఎక్స్పీరియన్స్ డాక్టర్. ఒక స్టూడెంట్ ఇప్పుడే డిగ్రీలో జాయిన్ అయిన స్టూడెంట్ కి ఇలాంటి ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ వచ్చి వాళ్ళు గైడెన్స్ ఇస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది. సో ఈ సిచ్యువేషన్స్ అన్ని కూడా ప్రాక్టికల్ గా నేను స్టూడెంట్స్ ని తెలుసుకున్నాను.
ఓన్లీ వాళ్ళ సైడ్ మాత్రమే ఉండకుండా మీరు 2 సైడ్స్ నేను అన్ని విధాలుగా చెక్ చేసుకున్నా. యాజ్ లీగల్ అడ్వైజర్ గా నేను చెక్ చేసుకోవాలి కదా. మరి ఏదో నా వాళ్ళు ఏదో నాకు పిలిచారు, నాకు రాయల్టీ ఇస్తున్నారు, పైసలు ఇస్తున్నారు అంటే మేము దానికి యాక్సెప్ట్ చేయడానికి లేదు. యాక్సెప్ట్ చేయాలి, మన డ్యూటీ మనం చేయాలి. కానీ సైమల్టేనియస్ గా మనం రూల్ అండ్ రెగ్యులేషన్ ప్రకారంగా వీళ్ళు ఉన్నారా లేదా, లేకపోతే ఇంతమంది స్టూడెంట్స్ ని వీళ్ళు ప్రమోట్ చేసిన తర్వాత వాళ్ళు అక్కడైతే డిగ్రీస్ పట్టుకొచ్చినంత వ్యాలిడ్ కాదంటే ఎంత బాధాకరమైన సిచ్యువేషన్. సో ఆ విధంగా కూడా నేను చెక్ చేశాను. అందువల్ల నేను కొంత బియాండ్ లెవెల్, మీరు అడిగిన క్వశ్చన్స్ కొంచెం బియాండ్ లెవెల్ వెళ్ళి కొంచెం వీళ్ళ గురించి కూడా చెప్పడం జరిగింది. లేదు సార్, అంటే మనం ఇంత బెస్ట్ చాలా మంచి ఇస్తున్నప్పుడు సర్వీసెస్ ఆబ్వియస్లీ మనం చెప్పాలి, ఎక్స్ప్లెయిన్ చేయడంలో తప్పు లేదు. కొన్ని సందర్భాల్లో మనం మాట్లాడకపోతేనే అది చాలా మిస్టేక్ అయిపోతుంది, తప్పు అయిపోతుంది. రైట్. సో ఖచ్చితంగా మనం అది చెప్పాల్సిందే. అండ్ అలాగే సార్, అంటే ఎంబీబీఎస్ అయ్యాక మెడికల్ లైసెన్స్ తీసుకోవడం అనేది కంపల్సరీ అని చెప్పేసి అంటున్నారు కదా, కారణం ఏంటంటారంటే గైడ్ లైన్స్ లో క్లియర్ గా రాసి మీరు అక్కడ డిగ్రీలు చదవడమే కాదు, ఆ దేశం వాళ్ళు ఇచ్చిన డిగ్రీని యాక్సెప్ట్ చేస్తూ నువ్వు ఇక్కడ కూడా డాక్టర్ గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు అనే లైసెన్స్ ఇచ్చి పంపించాలి ఇండియాకి. కొత్త డిగ్రీ ఇస్తే పనికిరాదు. ఓకే. ఎన్ఎంసీ రూల్ ఏం రాస్తుందంటే ఆ లైసెన్స్ తో పాటుగా తిరిగి రా, నువ్వు చదువుకుని ఫారెన్లో ఏ కాలేజీలైనా చదువు, మా గైడ్ లైన్స్ ఫాలో అయ్యే కాలేజీలో చదువు ఫస్ట్. రెండోది, డిగ్రీ అంతా పూర్తయిన తర్వాత టోటల్ ఫైనల్ ఇయర్ లో డిగ్రీ పట్టుకొచ్చే ముందర ఆ దేశంలో కూడా నువ్వు ప్రాక్టీస్ చేయొచ్చు అని వాళ్ళు డాక్టర్ లైసెన్స్ ఇవ్వాలి. లైసెన్స్ టు ప్రాక్టీస్ అంటారు. ఓకే. సో ఆ లైసెన్స్ టు ప్రాక్టీస్ డిగ్రీతో పాటు అది కూడా ఆ సర్టిఫికేట్ ఒక పట్టుకుని ఇండియాకి రా, అప్పుడు మాత్రమే నువ్వు చదివిన డిగ్రీ మేము వ్యాలిడ్ అంటాము అని ఎన్ఎంసీ క్లియర్ గైడ్లైన్స్ ఇచ్చింది. అందువల్ల లైసెన్స్ టు ప్రాక్టీస్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఏ దేశం అయితే, ఏ కాలేజీలో చదివితే ఏ దేశం అయితే ఒప్పుకుంటోందో ఆ దేశంలో ఉన్న ఆ అప్రూవ్డ్ కాలేజీలో మాత్రం చదువు. సో స్టూడెంట్స్ అయితే ఇది ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. కొంతమంది ఎంబీబీఎస్ కంప్లీట్ వచ్చేసామని అనుకుంటున్నారు కదా. సో అట్లా అనుకునే వాళ్ళకి మీరు ఒకవేళ ఎంబీబీఎస్ చేసి వచ్చేస్తే మాత్రం అసలు మీరు ఇక్కడ కూడా ఫర్దర్ గా చేయడానికి కూడా మీరు క్వాలిఫైడ్ అవ్వరు. ఖచ్చితంగా లైసెన్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ అనే చెప్తున్నారు. ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా, అంటే వెళ్ళాలనుకున్న వాళ్ళైనా, ఆల్రెడీ చదువుతున్న వాళ్ళైనా, చదివి వద్దాం అనుకున్నా గానీ ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ఇది కూడా చాలా చాలా వ్యాలిడ్ పాయింట్, గుర్తు పెట్టుకోండి.